పని మనిషి కావాలి, నెలకు 2 లక్షల జీతం. పని మనిషి కావాలి, పని మనిషికి 2 లక్షల జీతమా? ఇదేదో బాగుంది, మనమే జాయిన్ అయిపోతే బాగుంటుంది. ఆ పానీపూరి, బేల్పూరి, కచోరీ. అన్న, పని మనిషి కావాలని బయట బోర్డు ఉంది. అవునండి, పని మనిషి కావాలి. మరి మీరు పనికి వస్తారా? రేపటి నుంచి వచ్చేనా? రేపటి నుంచి రావచ్చు, కానీ మీరు రేపు పని బాగా చేస్తారో లేదో అని ఈ రోజు నాకు డెమో చూపించాల్సి ఉంటుంది. అవునా? సరే అన్న, మొత్తం పని చేసి చూపిస్తాను. అన్న, పని అంతా అయిపోయింది, రేపటి నుంచి పనికి వచ్చేనా? సరే, ఒకసారి నువ్వు క్లీన్ గా పని చేసావో లేదా అని చెక్ చేసుకుంటా, ఓకేనా? ఏ అమ్మాయి, ఇట్రా. చెప్పండి అన్న. నీకు సరిగ్గా ఉడమని చెప్పాను కదా. బానే చేశాను కదన్నా. చూడు, ఇక్కడ కింద టిష్యూ పేపర్ పడింది. అయ్యో, చూసుకోలేదన్నా. నాకు నీలాంటి వాళ్ళు పనికి ఏం అవసరం లేదు, కానీ వెళ్ళిపో ఇక్కడి నుంచి. హలో అన్న, పని మనిషి ఈ రోజు కూడా దొరకలేదన్నా. ఈ రోజు కూడా నేను ఒక్కడనే పని చేశా. ఈ రోజు కూడా నాకు డబుల్ పేమెంట్ ఇచ్చేయండి అన్న. సరే, ఉంటా అన్న. బేబీ అక్కడ చూడు. కుంటి వాళ్లకు మరియు గుడ్డి వాళ్లకు పానీపూరి ఫ్రీ. కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పానీపూరి ఫ్రీ అంట. ఇదేదో బాగుందే. సరే పద, మనం కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి యాక్టింగ్ చేసి బాగా దొబ్బి తినేద్దాం. అన్నా, మన ఇద్దరికి 2 ప్లేట్ పానీపూరి ఇవ్వు. సరే అన్న, ఇస్తా, తీసుకోండి. బేబీ, నా ఫోన్ ఎవరో కొట్టేశారు. అవునా? ముందు నేను వెళ్ళి వాడిని పట్టుకుని వస్తా. అన్నా, నేను పానీపూరి తినేటప్పుడు నా ఫోన్ ఎవరో తీసుకెళ్లిపోయారు. అవునా? తను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు? వైట్ షర్ట్ లో బ్లూ లైన్స్ ఉన్నాయి. బేబీ, నువ్వేం కంగారు పడకు, నేను ఫోన్ తీసుకొచ్చేసాగా. హలో మేడం. హలో సార్, డబ్బులు ఇచ్చేసేయండి. అదేంటి, కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ఫ్రీ అని మీరే చెప్పారుగా. అన్న, ఇదేం కుంటోడు కాదన్నా, నన్ను పరిగెత్తి పట్టుకున్నాను. అవునరా, ఈమె కూడా గుడ్డిదేం కాదు. నువ్వు వేసుకునే షర్ట్ కలర్ ఏదంటే కరెక్ట్ గా చెప్పేసింది. తీయండి, డబ్బులు తీయండి. తీసుకో అన్న, పదవి పోదాం. ఈ రోజు నుంచి నువ్వు తాగడం మానేయాలి. ఏంటి, నాకే ఎదురు మాట్లాడతావా? నన్నే కొడతావా? ఉండు, అన్నయ్యకి ఫోన్ చేస్తా. చేసుకోపో. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? త్వరగా ఇంటికి రా. రే బావా, నీకెంత దమ్ముంటే నా చెల్లినే కొడతావరా నువ్వు? రే, నేను తాగలేదు కాబట్టిగా ఇంతలా మాట్లాడుతున్నావు. అదే నేను గనక తాగుంటే నిన్ను ఇక్కడే పాతి పెట్టేసేవాడిని. ఓ అవునా? చెల్లి, పోయి మందు తీసుకురా. సరే అన్నయ్య, ఇగో తీసుకో, తాగి చావు. రారా, ఇప్పుడు రారా, కొట్లాడదాం. ఒక పెగ్గకి నాకు ఎక్కదు, నేను ఇంకా తాగుతా. తొందరగా తాగు, తాగే చూసుకుందాం. నీ ప్రతాపము నా ప్రతాపము. తొందర రారా పిరుకోడా. 2 పెగ్గలు తాగేది చిన్నపిల్లలు. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? సిగ్టాక్స్, నేను ఇంకా తాగుతా. త్వరగా తాగు. రే పిరుకోడా, ఎందుకు పడుకుంటున్నావు? బామర్ది, ఈ రోజు నేను అవుట్ అయిపోయాను. రేపు రా, కొట్లాడుకుందాం. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఇది వాష్రూమ్ చూస్తే ఫాస్ట్ గా వస్తుంది. ఏంటి, మొబైల్ కింద పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు ఆన్ అవ్వడం లేదు. బేబీ. హాయ్ బేబీ, పద జ్యూస్ తాగడానికి వెళ్దాం. సరే పద, వెళ్దాం. అవును, ఇంతకీ ఇక్కడ నా ఫోన్ ఉండేది? నా దగ్గరే ఉంది, బ్యాగ్ లో. అవునా? సరే, పెట్టుకో. బేబీ పట్టుకో, ఇప్పుడే వస్తాను. సరే బేబీ. ఇక్కడ మొబైల్ రిపేర్ చేసే షాప్ ఎక్కడుందో ఏంటో. అన్నా, ఈ ఫోన్ కింద పడిపోయినప్పటి నుంచి ఆన్ అవ్వట్లేదు, ఒకసారి చూస్తారా? మేడం, దీన్ని రిపేర్ చేయొచ్చు, కానీ 5,000 రూపాయలు అవుతుంది. 5,000? సరే అన్నా, చెయ్యండి. తీసుకోండి మేడం, మీ మొబైల్ రెడీ అయిపోయింది. ఈ డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. బేబీ, నేను వచ్చేసా. సరే పద బేబీ, వెళ్దాం. లేదు బేబీ, నేను ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోయింది. అయితే నా ఫోన్ ఇవ్వు. తీసుకో. ఇదేంటి, నా ఫోన్ ఆన్ అయిపోయింది? అంటే ఇంతకుముందు ఆన్ అవ్వట్లేదా? లేదు బేబీ, 2 వారాల నుంచి మొబైల్ కింద పడి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి అసలు ఆన్ అవ్వలేదు. ఈ రోజు రిపేర్ చేపిద్దాం అనుకున్నాను, కానీ అదంతా కదే ఆన్ అయిపోయింది ఈ రోజు. ఎంత సార్? 15,000 అన్నా. ఎంత? 20,000 అన్నా. ఏంట్రా బిచ్చం ఎత్తుకునేవాడా?
రే బిచ్చగాడ్రా. అవునరా మామ బిచ్చగాడు. నాకు శాలరీ అయిపోయింది. మరి నీకు శాలరీ అవ్వలేదా? అయినా నీకెక్కడ శాలరీలే. తీసుకోరా 10 రూపాయలు. ఏంట్రా 10 రూపాయలు వేసినావు? బిచ్చగాడికి 10 రూపాయలు కాకుండా ఇంకెంత ఇస్తారా? పదరా వెళ్దాం. మీకుందిరా ఈరోజు. చెప్పు బేబీ. హలో బేబీ, నాకు నేను కలవాలని ఆశగా ఉంది. అవునా, అయితే వచ్చేయి. కానీ నేను కలవాలంటే నాకు కొత్త డ్రెస్ లేదు బేబీ, వేసుకొద్దామంటే. కొత్త డ్రెస్ ఎంత? 5000 బేబీ. ఫోన్ పే చేసేసాను, ఒకసారి చూసుకో. సరే వచ్చే బేబీ. ఓకే. హలో బేబీ, నాకు నేను కలవాలని ఉంది బేబీ. అయితే వచ్చాయి. రావాలనుకుంటే నా శాండల్స్ తగ్గిపోయాయి బేబీ. ఇంతకీ ఎంత నీ శాండల్? 10,000 బేబీ. అవునా, అయితే ఫోన్ పే చేస్తాను. బేబీ వచ్చిందా? వచ్చే బేబీ. ఎక్కువ బేబీ. ఇంకేంటి బేబీ సమాచారాలు? నువ్వే చెప్పాలా బేబీ. రే ఎదవా, కళ్ళు కనపడవేంట్రా? साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। ఏంట్రా అన్నావు? వీడేంటి కొంప తీసి కొట్టేస్తాడా? ఏంట్రా అన్నావా? ఏంట్రా? ఒరే ఏదవా, నా బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టావా లేదంటే నీ బండి పగలగొట్టాలా? న్యూ మోడల్ స్లిప్పర్స్ చూపిస్తారా? సరే ఒక్క నిమిషం, అక్కడ మా పిల్లోడున్నాడు, చెప్తాను, చూపిస్తాడు. రేయ్ మేడం చెప్పులు చూపి, కొత్త మోడల్. సరే అన్న, రండి మేడం. వెళ్ళండి మేడం. చూడండి మేడం, కొత్త కలెక్షన్. నచ్చలేదు. వేరే చూపియాలనా? సరే మేడం. చూడండి మేడం, ట్రెండింగ్ స్లిప్పర్స్. నచ్చలేదు. ఇవి కూడా నచ్చలేదా? సరే ఇంకోటి చూపిస్తాను. ఇవి చూడండి మేడం, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చలేదు. ఇవి కూడా నచ్చలేదా? మీ టేస్ట్ ఏంటో నాకు తెలుసు మేడం. ఇప్పుడు చూడండి, మీకు మంచి క్వాలిటీ చెప్పులు చూపిస్తాను. ఇవి చూడండి మేడం, చాలా బాగుంటాయి. బాగున్నాయి. ఎంత? అక్కడ మా ఓనర్ ఉన్నారు, వెళ్ళి బిల్ ఇప్పించుకోండి, వాళ్ళే చెప్తారు. సరే. ఈ చెప్పులు బాగున్నాయి. ఎంత? ఇదా? 1000 రూపాయలు మేడం. సరే ప్యాక్ చేసేయండి. తీసుకోండి మేడం. తీసుకోండి 2000. అదేంటి మేడం 2000 ఎందుకు? అదేంటన్నా, ఒక చెప్పు 1000 రూపాయలు అన్నారు కదా, 2 చెప్పులు తీసుకున్నాను కాబట్టి 2000. వెళ్ళొస్తాను. సరే మేడం, అప్పుడప్పుడు వస్తుండండి మేడం. అన్నా ఒక బేలు. అదేంటి ఎవరు లేరు? వాళ్ళు వచ్చేలోపు బాగా దొబ్బి తినేద్దాం, డబ్బులు ఇవ్వకుండా ఎస్కేప్ అయిపోదాం. అదేంటన్నా షాప్ లో ఎవరు లేరు? ఇందాకటి నుంచి ఎవరైనా వచ్చి షాప్ లో ఏమైనా తీసుకెళ్లిపోతారేమో అని షాప్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను తెలుసా? అవునా, చాలా థ్యాంక్స్ అన్నా. ఇంకో విషయం, సెక్యూరిటీ గార్డ్ గా మా మామని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయానన్నా నేను. అయ్యో అన్నా, సారీ అన్నా, నేను ఒక బేల్పూరి తీసుకుని తినేశాను. తీసుకోండి అన్న 50 రూపాయలు. ఓకే ఓకే. అయినా మీ మామని సెక్యూరిటీ గార్డ్లా మంచిగా బల పెట్టారన్నా. అంటే పాపం ఆయన కళ్ళు కనిపించవన్నా. రే మచ్చా, ఈరోజు మా ఇంట్లో అందరూ ఊరికి వెళ్ళిపోయారు, మా ఇంటికి వచ్చేయండి రా. ఎందుకురా? అందరు కలిసి సిట్టింగ్ చేద్దాం రా. 5 మినిట్స్లో అక్కడ ఉంటా. సరే వచ్చేయండి. చాలా రోజుల నుంచి తాగలేదు, ఈరోజు సిట్టింగ్ మాత్రం అదిరిపోవాలి. అరే మావా, మేము వచ్చేసాం. సరే రండి రా. సరేరా, ఈరోజు ఎంత ఫుల్ పార్టీ చేద్దాం. ఫుల్ చేద్దాం రా పార్టీ, రండి. రే మావా, త్వరగా పోయిరా. Cheers. రే, ఈ టైంలో ఎవరు వచ్చారా? మీ అమ్మ నిన్న ఊరికి వెళ్ళారని చెప్పావుగా. నాకు కూడా తెలీదురా, ఒక్క నిమిషం ఉండరా, చూసొస్తా. సరే తొందరరా. మీ అమ్మ మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టారో చెప్పు, లేకపోతే పొడిచి పడేస్తా. పదండి అన్న, చూపిస్తాను. మంగళ భావనయా